పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. నీ కృప ఉండగా సాగిపోయేగా, నీ కృపలోనే జీవించేదా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో అమ్మ మరియ తల్లిని స్మరించే గొప్ప శనివారం. ప్రభు యొక్క దీవెనలు తల్లి ద్వారా మధ్యస్థ ప్రార్థన ద్వారా లభించాలని ప్రార్థిస్తాం. టి రియాన్ రెడ్డి జన్మదినోత్సవ దీవెనలు, అన్విత మంచి ఆరోగ్యం, భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు తేజ, రమ్య, లీలా. టి రియాన్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆర్ఎం షర్మిల ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవునట్లుగా, దేవుని చిత్తం జరిగినట్లుగా ఆర్విబి శ్వేత డేవిడ్ సంతానవరం కొరకు, ఆర్ఎం షర్మిల సంతోష్ సంతానవరం కొరకు, మరియు ఉద్యోగంలో దేవుని చిత్తం జరిగినట్లుగా, సంతోష్ ప్రయాణంలో దేవుడి తోడుగా ఉంటున్నట్లుగా ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రేపటి దినం ఇక్కడికి రాబోతున్నటువంటి భక్తులందరి యొక్క ప్రార్థనను ప్రభువునికి అర్పిస్తాం. అలాగే సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకంలో పాల్గొంటున్న అందరికీ ఈరోజు పాఠానుసారం దేవుని కృప చాలినంత కృపను దయచేయమని ప్రార్థనతో ఈరోజు మనం కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఎరికో గోడలు ముందు ఉండినా, ఎర్ర సముద్రము ఎదురు వచ్చినా, ఇవన్నీ కూడా వారు వెళుతున్నప్పుడు, పాలు తేనె పారుతున్న భూమికి వెళ్ళేటప్పుడు ఆటంకము నిలబడిన రెండు శక్తులు లాంటిది ఎరికో గోడ, ఎర్ర సముద్రం. దేవుడు అవన్నింటినీ ఎట్లా దాటించాడో నిర్గమకాండం 14వ అధ్యాయం పూర్తిగా చదివితే మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదివితే ఎరికో గోడ ఎలా కూలిపోయిందో మనం వింటున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మా జీవితంలోనే ఎరికో గోడలు కూలిపోయి ఎర్ర సముద్రం దాటాలి అని ప్రార్థించే పాట ఇది.
Yahoshua, Joshua 6:15-16, Exodus chapter 14th chapter, we see sometimes a Red Sea like that, problems come our way. Jericho wall blocks us, but God will break those things. దీనికి మనకేం కావాలి? దేవుని కృప కావాలి. 2 కొరింథీ 12:9 చెప్తుంది, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. The Lord's word says, my grace is sufficient for you. In your weakness, my grace will be supplied. 2 Corinthians 12:9. భక్తితో పాడుదాం. నీ కృపా నాకు చాలును దేవా, నేను జీవింప చాలునయ్యా, చాలును దేవా నీ కృపా నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృపలోనే జీవించేదా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతకు ముందు ఎరికో గోడలు, ఎర్ర సముద్రం గురించి ఆటంకాలు తొలగిపోయినట్టు మాట్లాడాము. ఇప్పుడు జల ప్రళయం అనేది నోవా కాలంలో జరిగినప్పుడు అందరూ మునిగి చచ్చిపోతుంటే నోవా కుటుంబాన్ని దేవుడు ఎలా కాపాడాడో ఆదికాండం 17వ అధ్యాయం 17-18 వచనంలో మనం ఇలా చదువుతున్నాం. భూమి మీద 40 రోజుల పాటు నీటి ముంపు కొనసాగెను. నీరు పొంగి పొంగి ఓడను నేల మట్టము నుండి తేల్చెను. నీరు నేలను ముంచి ముంచి పొంగి పొరలినప్పుడు ఓడ నీటి మీద తేలి ఆడేను. అందరూ మునిగిపోతున్నట్టు సమయంలో
వాళ్ళు ఓడను మాత్రం దేవుడు మునుగకుండా కాపాడిన దానికి కారణం ఒక్క నోవా కాలంలో అందరు భ్రష్టులైపోతారని, కానీ నోవా మాత్రం నీతిమంతుడిగా దేవునితో నడిచాడు కావని జరిగింది. లోకమందా భ్రష్టత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రార్థన చేద్దాం నీతో నడవాలని. Genesis 17:17-18, when Noah made an ark of the covenant, God made that ark of the covenant never to sink, but he made them to escape from that terrible flood. God will do the same thing for us. ఎప్పుడు నీ కృప ఉండగా మనము సాగిపోదామని పాడుదాం. జల ప్రళయములే నన్ను ముంచిన, చీకటి శక్తులు నన్ను ఆవరించిన. జల ప్రళయములే నన్ను ముంచిన, చీకటి శక్తులు నన్ను ఆవరించిన. నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృపలోనే జీవించేదా. చాలును దేవా నీ కృప నాకు చాలునయా, నీ జీవింప చాలునయా. ఆయన కృప కోసం అర్థిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు ఎదురైనా నీ కృప ఉండగా మేము సాగిపోదాము ప్రభు అని మనం పాడబోతున్నాం. దీనికి మనము యోబు జీవితాన్ని పోల్చి చూస్తే యోబు తన జీవితంలో అన్నిటినీ కోల్పోయాడు. వ్యాధులు ఆయన జీవితంలో సోకింది, కానీ ఒక్కటి మాత్రం కోల్పోలేదు. అదే తన విశ్వాసమును, దేవుని మీద ఉన్నటువంటి గాఢమైన నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు, నా దేవుడు విమోచకుడు జీవిస్తున్నాడు, కడన నాకు న్యాయంను చేకూరుస్తాడని యోబు 19:25-26లో చెప్పాడు. చివరికి యోబు 42:10లో రెండింతలుగా కోల్పోయినదాన్ని పొందుకున్నాడు. మీకు కూడా అలాగే జరుగునుగాక. ఆమేన్. జోబ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హిస్ హెల్త్ and he went through such a tribulation, but he went on saying, Job 19:25-26, my Redeemer lives and he will finally give me that justice. He lost in the eyes of the world, but he gained double portion, Job 42:10, in the eyes of the Lord. Sight of the Lord you feel, in the eyes of the world you lose, but in the eyes of the Lord you receive double portion.
Amen. This year we shall claim and sing this song. కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు ఎదురైనా, కష్టాలు నష్టాలు ఎదురైనా, వ్యాధులు బాధలు ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృపలోనే జీవించెదా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. మన కష్టాలను ప్రభువును కర్పిస్తూ కృప కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు మనం ఇలా బ్రతికి ఉండడం దేవుని కృపయ కావున, దేవుని సంరక్షణ కావున ప్రార్థన ఈరోజు కూడా మనం చేయబోతున్నాం. ఇఫ్ యు ఆర్ అలైవ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇట్స్ అ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. సో లెట్ us కంటిన్యూ టు కాన్సక్రేట్ అండ్ ప్రొటెక్ట్ us వి ప్రే దిస్ ప్రేయర్. ఈ ప్రార్థన చేసేటప్పుడు అర్పించుకుందాం, కాపుదల కోసం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడు
కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఈ గుర్తులో ఇలా పాడబోతున్నాం. నా కొరకై రక్తం చిందిన నీవు ఉండగా, నా కొరకై ప్రాణమిచ్చిన నీవు ఉండగా. గలాతీ 2:20లో ఇక జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని యందు విశ్వాసము చేతనే ఇప్పుడు నేను శరీరమందలి నా జీవితంను గడుపుచున్నాడు అంటున్నాడు. గలేషియన్ చాప్టర్ 2 verse 20 we read like this, I live by the one who gave himself his life for me. అందుకే ఇలా పాడబోతున్నాం. నా కొరకు రక్తం చెందిన నీ ఉండగా, నా కొరకై ప్రాణం ఇచ్చిన నీ ఉండగా, నీ కృప చాలని పాడుదాం. నా కొరకై రక్తం చిందిన నీవు ఉండగా, నా కొరకై ప్రాణమిచ్చిన నీవు ఉండగా, నా కొరకై రక్తం చిందిన నీవు ఉండగా, నా కొరకై ప్రాణమిచ్చిన నీవు ఉండగా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృపలోనే జీవించెదా. చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నీ జీవింప చాలునయ్యా. భక్తితో రక్తం చెందిన యేసు ప్రభు వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరి ముఖ్యంగా ఎవరెవరైతే క్యాలెండర్స్ మీ అందరికీ అందిస్తున్నారో వారి పేర్లను రోజు స్క్రీన్ మీద పెట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేయటాన్ని అడగటానికి ఒకే కారణం, ఎంతోమంది బిడ్డలు ఉన్నప్పుడు వీళ్ళే ప్రతి సంవత్సరం వాళ్ళు టైం స్పెండ్ చేసి
ఇది క్యాలెండర్ కాదు, ఇది యేసు ప్రభు ఇంకొక రూపంలో వచ్చే ఒక రూపమని ప్రజలకు పంపిస్తున్నారు. అందువలన వాళ్ళందరినీ దయచేసి ఈరోజు ప్రభువును అర్పించి అమ్మ మరియ తల్లికి ఈరోజు అంకితం చేసి అమ్మ తల నిష్కలంకమైన హృదయం ద్వారా యేసు హృదయానికి అర్పించండి. ఫాదర్ సాగర్ ఎస్విడి హబ్సిగూడ, మరి గ్లోరియా సుజిత్ మెట్టుగూడ, లారా రాజీవ్ ఈసీఎల్ డమైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదీపట్నం, శీలా జాన్స్ ఖైరతాబాద్, అమలిన్ రాజు గుంటూరు అండ్ విజయవాడ, శ్రీనివాస్ రెడ్డి కోదాడ, పి రవి మధురవాడ అండ్ వైజాగ్, అంతోనమ్మ వరంగల్, ప్రేమ ఫాతిమానగర్, కే మేరీ రాణి నెల్లూరు, డెరెసా రాణి కడప, వసంత ఎంజాల, సెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ ఆల్సో జోస్ఫిన్ ఫ్రమ్ బెల్లారి. ఎవ్రీ ఇయర్ how many times I pronounce your name, God will remember you and your family and your ministry. Amen. ప్రతి సంవత్సరం వీలే ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తూ ముందుకు వచ్చి ప్రజలకు క్యాలెండర్ అందిస్తున్నారు. వాళ్ళ పేర్లు ఎన్నిసార్లు చదువుతున్నానో దేవుడు వింటున్నాడు. నీవు నా కోసం చేసితివి, నేను నీ ఇల్లు కడతానని ప్రభు చెప్పాడు. ఆ రీతిలో వాళ్ళందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్. 24వ తారీఖున ప్రత్యేక రోజు దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మహోత్సవం. అనేక సంవత్సరాలుగా ఈ సెంటర్ని నిలబెట్టినది మీరే. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద డివైన్ వైడ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ యూ దిస్ సెంటర్ ఈస్ గోయింగ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. బిల్డింగ్స్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్. అనేక బిల్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పాత బిల్డింగ్స్ పునర్నిర్మాణం జరుగుతున్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా పనులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, ఆగకుండా పనులు జరుగుతున్నాయి. మీరు చేసినటువంటి ప్రతి కానుకను దేవుడు మెచ్చుకుంటాడు. రండి, మీకోసం దైవజనులు ఇక్కడ ప్రార్థిస్తారు, ఒక గిఫ్ట్ మీకోసం సిద్ధపరుస్తారు. అలాగే ఇంకొకటి, ప్రేమ విందులో పాల్గొనండి. దైవజనులు మిమ్మల్ని దీవించినప్పుడు కుటుంబ సమేతంగా రండి. ప్లీజ్ కమ్ as a family, especially those who are every month contributing. They are called Divine Word family members. Please bring the last payment of your received recent time, and then you will know, we will know, so that we can arrange for you. అలాగే ఎల్లుండి సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కాదు, మధ్యాహ్నం వరకు లంచ్తో మీరు తెలుగు వటకాన్ని ముగించు ఇంటికి వెళ్ళేటట్టు బుక్ చేసుకోండి. వాళ్ళు బుక్ చేసుకోండి, ఎందుకంటే మరునాడు ఇక్కడ దివ్యవాక్కు కుటుంబ సభ్యుల పండుగ ఉంది కావున అన్ని క్లీన్ చేయాలి కావున. Please note, only this month, because of the Divine Word family members feast day on 24th, which is falling the next day of the retreat. So on Friday in the afternoon with the lunch, we will close. Accordingly, you can book your tickets. May God bless all the Divine Word family members. అలాగే ఎల్లుండి సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు జరుగుతున్న తెలుగు వటకంలో పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే మేము కూడా ఇక్కడ ఉన్న గురువులు కొందరు, నాతో పాటు అనేక మంది గురువులు బయట నుంచి కూడా ఒక చోటలో మేము వడకం చేయటానికి వెళ్తున్నాం. ఇవ్వటానికి కాదు, చేయటానికి. మా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. వీఆర్ ఆల్సో గోయింగ్ లైక్ యూ ఇన్ అ ఇయర్ అట్లీస్ట్ వన్ retreat you should make. In spite of the busy schedule, I found it's my need. I had to go for a retreat, so I am also going for a retreat along with some priests. So please pray for us. చివరి గుర్తులో ఉన్నాం. ఈరోజు చిన్న ప్రోగ్రామే ముగించే మునుపు అమ్మ మరియ తల్లి ప్రార్థన కోరుకుంటాం. తరతరముల వారికి ధన్యురాలుగా మారినటువంటి మరియ తల్లి ఈరోజు మామి దీవెనగా మారాలని కోరుకున్న బిడ్డలు ఇప్పుడు ప్రస్తుత జీవితంలో అడుగుతున్నారు. అది సరిపోదు, తరతరముల వారికి ధన్యులుగా వీళ్ళు మారేటటువంటి దీవెనలు దయచేయం. ఆమేన్. ఎంతమంది దేనికోసం ఎదురు చూస్తున్నారో నీకు తెలుసు తల్లి. కానాపల్లిలో ద్రాక్షారసం కొదువపడగా వెళ్ళావు, నీ కుమారునితో యుద్ధం చేశావు, గెలిచావు, వాళ్ళకు శ్రేష్టమైన ద్రాక్షరసం నర్మించావు. అలాగే ఎంతమంది కోసం యుద్ధం చేయాలో మీకు చెప్తున్నాను. అనేక మంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా జరగలేదని. అటువంటి బిడ్డలందరి జీవితంలో నీ యుద్ధం కుమారునితో చేసి వారికి అద్భుత కార్యములు ఈ సంవత్సరం జరిగినగాక. ఆమేన్. చివరి గుర్తు, మనము ఈ లోకంలో తల్లి కడుపులో మనం వచ్చిన టైం నుంచి భూమాత్ర గర్భంలో పోయే వరకు కష్టాలు తప్పదంట. అంతేనా ఫాదర్? అంటే అవన్నిటి మధ్యలో కృప మనల్ని నడిపిస్తుంది అనమాట. ఫ్రమ్ ద టైమ్ యు ఆర్ ఇన్ ద womb, you go to tomb, you will have your own problems. Sirach chapter 40:1 and 2 says like that. Sirach గ్రంథం 41:2.
బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ అస్. కాన్స్టెంట్లీ వీ సాంగ్ యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియెంట్. ఈరోజు ఎడతెగక పాడాం, చాలును చాలును నీ కృప చాలును. ఈ సంవత్సరానికే సరిపోయే కృపను దేవుడి పాట ద్వారా నీకు నాకు మన మినిస్ట్రీ మీద ఆధారపడుతున్న అందరికీ దయచేయునుగా కని పాడుదాం. బరువు బాధ్యతలు నాకు ఎన్నో ఉన్నా, చెమట రక్తముగా మారే పరిస్థితులొచ్చినా, బరువు బాధ్యతలు నాకు ఎన్నో ఉన్నా, చెమట రక్తంగా మారి పరిస్థితి వచ్చినా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే సాగిపోయేదా, నీ కృప మాకు చాలును దేవా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన మీద నమ్ముతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరియ తల్లిలాగా తరముల వారికి దండులుగా మారాలని ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎరికో గోడలు ఎర్ర సముద్రంలాగా ఆటంకాల మధ్యలో జీవిస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జల ప్రళయంలాగా మనం మునిగ చేస్తుందో అని సమస్యలతో పోరాడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టాలు నష్టాలు వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ బరువు బాధ్యతను మోయలేకపోతున్న నేడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్ ద్వారా ప్రామిస్ కార్డ్ ద్వారా అద్భుతాల కోసం వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సోమవారం నుంచి ప్రారంభమయ్యే తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన క్యాన్సర్ వ్యాధులు బాధలతో మరియు లైవ్ చాట్ ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ చాలినంద కృపతో మిమ్ము నింపి సాక్షులుగా నిలబడి సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. May the Lord provide all the grace so that you may stand as a testimony. In Jesus' name we pray. చాలును దేవా నీ కృప ఈ సంవత్సరానికి నీవిచ్చే నీ కృప